అబ్బా ఈ కళ్ళజోడు ఎక్కడ పెట్టా? హలో మేడం గారు. అయిపోయాను. ఈరోజు కొట్ట స్టార్ట్ అయిందనమాట. ఎంతసేపు ఆ ఫోన్లో టిక్ టిక్కుమని నొక్కడమేనా? పనికొచ్చే పని చేసేది ఏమైనా ఉందా? ఆ పక్కింటి పంకజం గారు అమ్మాయిని చూసి నేర్చుకో. మొన్నే హైదరాబాద్ వెళ్ళిందంట. 50,000 రూపాయలు జీతం. మనము ఉన్నాం కేజీ నుంచి పీజీ దాకా చదవడమే కానీ వెలగబెట్టింది ఏమీ లేదు. పంకజం గారు అమ్మాయిని చూసి నేను తర్వాత నేర్చుకుంటాను కానీ నువ్వు ముందు పంకజం గారిని చూసి ఒకటి నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? ఆ పిల్లకి అప్పటికప్పుడు ఇంటర్వ్యూ కాల్ వస్తే అర్ధరాత్రి 1 గంటకి హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్ళింది తెలుసా, ఒంటరిగా. నువ్వు పంపుతావు మా నన్ను అలాగా? ఈ వంకాయ కబుర్లకి ఏం తక్కువ లేదు. అయినా ఏదైనా చేయాలంటే ఎక్కడికో వెళ్ళాలా ఏంటి? ఇంటి దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు. ఆ ఏదేంటి సరళగా అమ్మాయిని చూడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంది. కంపెనీలో సంవత్సరం పనిచేసాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు దానికి. మా అమ్మకు అర్థం కాదు. పోనీ ఇంట్లో నాకేమైనా సాయం చేస్తావా అంటే అది లేదు. ఇందాక నుంచి నా కళ్ళజోడు కనిపించట్లేదు. ఏమైనా వెతికి పెడదామని ఉందా? ఉండదు. అలాంటి పనులు మాత్రం చెయ్యం కదా. అన్ని పనులు నేనే చేసుకోవాలి. నీ తల మీదే ఉంది కదమ్మా. మన ఇంట్లో అమ్మలు ఎలా అంటే, ఇంట్లో ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, ఆస్ట్రోనాట్స్ అయిపోవాలి, అంతరిక్షానికి కూడా వెళ్ళిపోవాలి, కానీ సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.